హలో క్రేజీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ మనీల్ అఫీషియల్. కార్లో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం తిరుపతి వెళ్ళాలని. ఫైనల్గా ఆ రోజు వచ్చేసింది. అందరం ఫస్ట్ క్యాబ్ బుక్ చేసుకున్నాం రైల్వే స్టేషన్కి. ఎక్కగానే డ్యాన్సులు మొదలు పెట్టేశారు, పాటలు. ఫ్రెండ్స్తో అంటే మామూలుగా ఉండదు కదా. వీడియో చేసేటప్పుడు చూడండి, నేను రావాలి. మామూలు ఫ్రెండ్స్ అంటేనే మా క్రేజీ ఉంటుంది కదా. అందులో 10 మంది బ్యాచ్కి వెళ్తున్నాం మేము. రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మొదలు పెడతామన్నమాట. రైల్వే స్టేషన్కి వచ్చేసాం. రైలు ఎక్కాలి ఇంకా ఇప్పుడు. తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ సాయంత్రం అయిందా? ఇదే జీవితం. మడిసన్నాక కూసింత కళాపోసం ఉండద్దా? ఎక్కగానే ఒక 1 అవర్ 2 అవర్స్కి ఆకలైంది మా వాళ్ళకి. ఇంటికా నుంచి తెచ్చుకున్న ఫుడ్ అంతా ఒక ప్లేట్లో కలిపి అందరం ముద్దలు తింటుంటే ఆ ఫీలింగే వేరే ఉంటుంది అసలుకి. చూడండి అసలు ఎంత బాగా నవ్వుకుంటూ, అంటే మనకి ఎన్ని బాధలున్నా మర్చిపోతాం అనమాట. 10 మంది కలిసి బ్యాచ్ వెళ్తే అసలు ఫన్ అలా ఉంటుంది అనమాట. ఈ మెమరీస్ అన్నీ లైఫ్ లాంగ్ గుర్తుంటాయి మనకు. ముద్దలు పెడుతున్న ఒక్కొక్కరికి అసలుకి, అంటే ఆవకాయ వేసుకొని పప్పు వేసుకొని అలా ఒక ప్లేట్లో కలుపుకొని తింటుంటే వచ్చే టేస్ట్ అది చెప్పలేమన్నమాట. వేరే లెవెల్ ఉంటుంది. ఫుడ్ తినేది కాక మళ్ళీ మా వాళ్ళు వీడియోలకు ఫోజులు. ఇప్పుడు నేను తీస్తున్న బాగుపడాలి, అగో ఇది మీకోసమే ముద్ద తినండి, అట్లా ఉంటుంది అనమాట. మళ్ళీ కుందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, నైట్ అంతా ఇలా అల్లరి చేసుకుంటూ సాగ్స్ పడుతుంది. ఇలానే గడిచిపోయింది అనమాట. ఫుల్గా మార్నింగ్ అయిపోయింది. ఇంకా లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి తిరుపతి వెళ్ళేటప్పుడు కదా. ఒకసారి చూడండి, అసలు చాలా బాగుంటుంది అనమాట. ఆ వ్యూ, ఆ నేచరు. మార్నింగ్ లేచారు అప్పుడప్పుడే అందరూ, మీటింగ్ పెట్టారు. ఇంకా మార్నింగ్ లేచి ప్రాక్టికల్ జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలవన్నమాట. గుడ్. పొద్దున్నే లేకండ్రా, ఒంటికి మంచిది. పొద్దున్నే లేచి చదివితే జ్ఞాపకం ఉంటుంది, నేర్చుకోండి. ఫైనల్గా తిరుపతి వచ్చేసాం. అసలు తిరుపతి వస్తుంటే ఆ పాజిటివ్నెస్, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. మనసు ప్రశాంతంగా, ఎన్ని బాధలున్నా మర్చిపోతాం అన్నమాట. ఎన్నిసార్లు వెళ్ళాలనిపిస్తుంది తిరుపతికి. ఫైనల్ గా తిరుపతి ఇప్పుడు స్టెప్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేయాలి. విష్ణు నివాసం నుంచి అలిపిరిమెట్లకు ఆటోలో వెళ్తున్నాం. డాడీ గొర్రెలు వచ్చారు. మామూలు ఉండదు కదంగా. ఆటో డ్రైవర్ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా ఆయన సీరియస్గా ఉన్నారు చూడ. అట్లా ఉందన్నమాట మా తండుపాలెం బ్యాచ్. 10 మందిని చూసి అలా భయపడుతున్నాడు ఆయన. వీడియోలకు ఎలా పోయి స్టార్ట్ చేస్తాం మెట్లు ఎక్కడం. It's a chala clear sky. Suvud is manding. It's too hot. Chavanta coating. అందరం మెట్లు ఎక్కేటప్పుడు పూజ మొక్కుకొని ఒక కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట మెట్లు ఎక్కడము. ఏమన్నా మనసులో కోరికలు ఉంటే మొక్కుకొని ఇక్కడ నెరవేరాలని. మేమైతే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ట్రిప్ అందరం ఇలాగే కలిసి రావాలని, మాలాగా ఫ్రెండ్స్ చాలా మంది బ్యాచ్లతో తిరుపతికి వెళ్ళాలని మొక్కున్నాము. అయితే ఫ్రెండ్స్తో వస్తే తిరుపతికి ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఎంజాయ్ చేసుకుంటూ బాగుంటుంది అన్నమాట. అది చాలా మంది వెళ్ళి ఉంటారు. మా బ్యాచ్తో వెళ్ళడం మాకు కొంచెం హ్యాపీనెస్ అనమాట. ఎక్కడం స్టార్ట్ చేసాం అందరం.
ఆయాసం వస్తున్నారా? 250 మెట్లే, ఇంకా చాలా ఉంది. నీళ్ళు తాగితే నీళ్ళ బావి పోయినాక లస్సీ తాగు. ఓకే ఓకే అన్న. వెంకటరమణ గోవిందా గోవిందా. 500 స్టెప్స్ కంప్లీట్. ఇంకా ఉన్నాయి. సక్సెస్ఫుల్లీ ఇంకా ఉంది. స్టెప్స్ ఉంది మాకు, అలాగే దేవుడు ఇచ్చిన రక్షా ఉంది. వస్తాం, ముందుకు వస్తాం. ఇంకా కాసేపు కూర్చోండి. Hi boys, Pandago was enjoy man. మెల్లగా కరగని ఏమో అనుకున్నాం కానీ సినిమా కనపడుతుంది మెట్లు ఎక్క లోపల. రాజా, అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? మనం నార్మల్గా నడవడమే కష్టం, కానీ వీళ్ళు చూడు ఎంతెంత లగేజ్ క్యారీ చేసుకుంటూ వెళ్తారనమాట. అసలుకి మళ్ళీ ఎంత స్పీడ్ దిగుతారు చూడండి, వాళ్ళకి అలవాటు. గాలి గోపురం చూస్తే ఆ హ్యాపీనెస్సే వేరు, ఎందుకంటే 2000 మెట్లు కంప్లీట్ అయింటాయి. ఆ కట్టడాలు చూడండి అసలుకి ఎలా ఉన్నాయి, అసలుకి చాలా బాగుంటుంది. మధ్యలో టెంపుల్స్ కూడా అసలు ఆ కాలంలో ఎలా కట్టారో అనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ స్నాక్స్ వస్తాయి, స్నాక్స్, టిఫిన్స్, కూల్ డ్రింక్స్. ఇక్కడ ఫ్రీ వాటర్ కూడా ఉంటుంది. ఫ్రీ వాటర్, కోకోనట్ వాటర్. టిఫిన్స్ చేసే వాళ్ళు మ్యాక్సిమం టిఫిన్స్, చాక్లెట్లు తింటారు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే చిన్నప్పుడు జ్ఞాపకాలేంది, పెద్దప్పుడు జ్ఞాపకాలు కూడా గుర్తొస్తున్నాయి ఇప్పుడు. ఇది ఇట్టే కాదు, ఆ మెట్లెక్కింటే. మనం మెట్లెక్కేటప్పుడు ఏమేమి చేయకూడదో రాసి పెట్టింటారనమాట. ఇక్కడ మెడికల్ క్యాంప్ ఉంటుంది, ఇక్కడ మెడికల్ చెకప్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి స్టెప్స్ ఇలా ఉంటాయి, బాగుంటుంది అనమాట రూట్. కొంచెం రిలీఫ్ అవుతుంటుంది మనకు కూడా. ఒక్కొక్కరు వెళ్ళకూడదు, గుంపులుగా వెళ్ళమని కోరికలకు ఉండంగా ప్రతి దేవుని దగ్గర చూస్తుంటాం మనం. హలో హలో, ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? మా 2500 అయిపోయినాయి. సక్సెస్ఫుల్లీ 2500 ఇంకా ఉంది. ఈయన చూడు, ఈయన అవతారం. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే దారి మధ్యలో పాలక ఉంటది. బాగుందనా? నిజం బాగుంది. మా టేస్ట్ అట్లుందయా? నీ పేరు చెప్పి ఉండిలేస్తలే బాబాయ్. శ్రీకృష్ణుని దగ్గర ఫోటోలు దిగి అవి బలుంటాయి కొండమూచి కోతులు, అసలుకి భలే ఎంజాయ్ చేస్తాయి. అది ఫోటో పోజులు ఏమంటే కూడా ఇస్తుంది. మనందరి బాస్ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసాం ఫైనల్గా. విగ్రహం చాలా బాగుంటుంది చూడడానికి, అసలుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్లో. అయితే మ్యాక్సిమంగా ప్రతి బ్యాచ్ ఇక్కడే ఫొటోస్ దిగుతారు ఎక్కువ. అంటే ఇంకా ఓపిక మ్యాక్సిమం అయిపోయింటుంది ఇక్కడికి వచ్చే లోపల. రెస్ట్ తీసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ ఫొటోస్ కంటే మెయిన్. కానీ బలవంతంగా తీసాము అలాగే. ఇంకా గంట కట్టి కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట. అందుకే చాలా మంది కడతారు గంటలు ఆంజనేయ స్వామి దగ్గర.
ఈ ఫ్రీ వాటర్ ఇక్కడ కూడా ఉంటాయి. ఇది రూట్ మ్యాప్, మనం అంటే ఎక్కడి వరకు వచ్చాము, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఈ రూట్ మ్యాప్ అంతా ఉంటుంది ఇక్కడ. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఇంకా క్లారిటీగా చూసుకోవచ్చు మనం. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడే. మళ్ళీ ఇక్కడ ఒకసారి దర్శనం చేసుకుని నరసింహస్వామి ఇక్కడ నుంచి బయలుదేరవచ్చు. ఘాట్ రోడ్ వచ్చింది. ఇంకా అసలు ఎలా ఉంటుంది ఘాట్ రోడ్, లోయ చాలా లోపలికి ఉంటుంది అది అసలుకి. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ, మోసం. మనం స్టెప్స్ అన్నీ ఎక్కొచ్చిన తర్వాత ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో. నేను జూమ్ చేసి చూపెట్టా. గోపురం చూడ ఎంత క్లారిటీగా ఉందో. లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి ఇక్కడ. వెహికల్స్ చూడండి ఒకటి వెనుకలు ఒకటి ఎంత నిదానంగా వస్తున్నాయో. పవర్ జనరేట్ చేసేట్లు అనమాట. ముకాల్మెట్టు పర్వతం దగ్గర ఉంటుందన్నమాట ఇదంతా లొకేషన్. మెయిన్ రోడ్ పైన అగో ముకాల్మెట్టు గోపురం అనమాట అది. కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు ఈ రోడ్డు పైన నడిచేటప్పుడు. ముకాల్మెట్టు గోపురం చాలామంది కోరికలు కోరుకొని ముఖాలతో ఎక్కుతారు అన్నమాట ఇక్కడ. కొందరు 50 మెట్లు ఎక్కుతారు, కొందరు 100 ఎక్కుతారు, కొందరు 11. ఎన్ని మొక్కుకుంటే అన్ని ఎక్కుతారు అన్నమాట. మేము కూడా ఎక్కాం, ట్రై చేసాం. ఒక 11 ఎక్కామన్నమాట అందరం. కొందరు 5 ఎక్కే వాళ్ళు ఉంటారు. 3000 అయితే సక్సెస్ఫుల్గా ఎక్కాము. ఇంకా 3000 కంప్లీట్ చేసాం. ఇంకా 550 ఉన్నాయి. అందరు కోరికలు నశించినాయి. చూడండి అందరు షార్ట్లు వేసుకుని ఎలా ఉన్నారు. డాడీ గొర్రెలు వచ్చారు. భోజనశాల దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ భోజనం చేసుకొని వెళ్దామని వచ్చాం. ఈ ప్లేట్ ఎంత పెద్దగా ఉంటుందో అసలుకి. ఒకటేసారి 10,000 మంది కూర్చున్నా కానీ భోజనం వడ్డిస్తారు. అది చాలా బాగుంటుంది భోజనం. మళ్ళీ టేస్ట్ కూడా అసలుకి ఇంత మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. అసలు నీట్నెస్ చూడండి ఒకసారి, ఎంత నీట్గా అందరినీ కూర్చోబెట్టి ఎంత నీట్గా ఉందో. రూమ్ అలాట్ అయిందనమాట మాకి, జిఎన్సి అని. ఇక్కడ లోపలికి వెళ్ళాలి. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆ రూమ్ ఎలా ఉందో. వర్షం అయితే పడుతూనే ఉంది. వచ్చినప్పటి నుంచి వర్షం ఉంది. చాలా క్లైమేట్ చాలా కూల్గా ఉందన్నమాట. ఈ రూమ్ బాల్కనీలో నుంచి తీసిన ఎఫ్లో ఇచ్చారు మాకు రూమ్. ఎఫ్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు 300 రూపీస్ టికెట్ తీసుకున్నాం మేము. ముందే 2 months ముందే బుక్ చేసుకున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడైతే వర్షం తగ్గింది, ఇప్పుడు లేదు. కానీ ఇంతసేపు వర్షం ఫుల్ ఉండే. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అందరం కలిసి ట్రెడిషనల్ లుక్లో వెళ్తున్నాం దర్శనానికి, పంచెలు కట్టుకొని. చాలా హ్యాపీగా ఉందన్నమాట ఫైనల్లీ దర్శనానికి వెళ్తుంటే.
నైట్ ఫైనల్గా 2 వరకు దర్శనం అయిపోయింది. కానీ వాన చూస్తే ఫుల్ పడుతుంది. నైట్ అంతా తడిచినాం, మళ్ళీ ఇప్పుడు కూడా తడుస్తున్నాం. అయినా మా ఊరు చూడ ఎంత నీట్గా రెడీ అయిపోతున్నాము. ఒక రూమ్ ఖాళీ చేసి ఇంకో రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ కొంతమంది. ఇంకా చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వర్షం అయితే చాలా ఫుల్ ఉంది. బాయ్ బాయ్ తిరుపతి. కిందికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఒక వెహికల్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి. ఆ ప్లేస్ ఏంటో నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తా. దర్శనం అయితే చాలా బాగైంది. ఎంజాయ్ అయితే చాలా ఫుల్గా ఎంజాయ్ చేసాం. క్లైమేట్ చూడండి అసలుకి ఎలా ఉందో. ఆ కొండల మధ్య నుంచి ఆ స్మోకు అంతా మంచు పడుతుందన్నమాట. ఫుల్ వర్షం. కిందికి వ్యూ చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుందో. వ్యూ అయితే చాలా బాగుంది. అంటే ఎంత కెమెరాలో చూపెట్టినా కానీ వీళ్ళు లైవ్లో అయితే వ్యూ మాత్రం చాలా బాగుందన్నమాట. ఎక్సలెంట్ ఉంది. కానీ కొంచెం వర్షం పడుతున్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట వెహికల్స్. చూడండి అది వ్యూ ఎంత బాగుందో. ఆ స్మోక్ చూడండి మొత్తం ఎలా ఉందో. ఘాట్ రోడ్లో అయితే జర్నీ చాలా బాగుంటుంది. అదేవిధంగా కొందరికైతే ఘాట్ రోడ్ పడదు కూడా, కొందరికి టెన్షన్ ఉంటుంది కూడా. కానీ ఈ వ్యూ చూస్తుంటే మాత్రం అసలు ఆ ఫీలింగే అనిపించదు మనకి. అంత బాగుందన్నమాట వ్యూ. ఈ మధ్యకాలంలో తిరుపతి ఎవరన్నా వస్తే చాలా బాగా ఎంజాయ్ చేసింటారు. ఇది చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయి కదా, న్యాచురల్గా అనమాట. వర్షం నీళ్ళు అనమాట అవి. ఎంత బాగున్నాయి చూడండి చూడడానికి. నా వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి వీడియోస్ మ్యాక్సిమం తొందరగా రావడానికే నేను ప్లాన్ చేస్తా. ఈ వ్లాగ్సే కాకుండా కంటెంట్ ఉన్న వీడియోస్ కొన్ని వేరే షార్ట్ సిరీస్లు అలాంటివి కూడా వస్తుంటాయి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రేజీ మనీల్ అఫీషియల్ అందరూ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. క్రేజీ మనీల్ అఫీషియల్ అని ఉంటుంది నా ఇన్స్టాలో. వర్షం చూడండి మీకు ఎంత బాగా క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అలా స్మోక్ కొండలులా చాలా బాగుంది వ్యూ అయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.